హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కార్తీక మాసం యొక్క విశిష్టతను వివరించే కార్తీక దీప మహత్యం గురించి తెలుసుకుందాం. ఒక ఊరిలో సీతమ్మ అనే వృద్ధ మహిళ ఉండేది. ఆమెకు ఎవరూ లేరు. ఒంటరిగా చిన్న ఇంట్లో జీవించేది. కార్తీక మాసం వచ్చినప్పుడు గ్రామంలోని ధనవంతులు వందలాది దీపాలు వెలిగించారు. పెద్ద పూజలు చేశారు. సీతమ్మ దగ్గర మాత్రం కేవలం కొంచెం నూనె మాత్రమే ఉంది. అయినా సరే ఆమె మనసారా శివలింగం ముందు భక్తితో ఓం నమః శివాయ అనుకుంటూ ఒక చిన్న దీపం వెలిగించింది. ఆమె హృదయంలో ఇలా అనుకుంది, శివయ్య, నా దగ్గర ఉన్నది కొంచెమే అయినా నా భక్తి అంతా ఈ దీపంలో ఉంది అని చెప్పింది. ఆ రాత్రి గాలి బలంగా వీచింది. అన్ని ధనవంతుల దీపాలు ఆరిపోయాయి. కానీ సీతమ్మ వెలిగించిన ఒక్క దీపం మాత్రం ఇంకా వెలుగుతూనే ఉంది. అది చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. అప్పుడు ఒక ధనవంతుడు అడిగాడు, మా దీపాలు ఆరిపోయాయి, కానీ నీ దీపం ఎలా వెలుగుతుంది? సీతమ్మ నవ్వుతూ చెప్పింది, నా దీపం నూనెతో కాదు, భక్తితో వెలిగింది. ఆ రాత్రే శివుడు ఆమె స్వప్నంలో ప్రత్యక్షమై, నీ దీపం భక్తి దీపం, అది ఎప్పటికీ ఆరదు అని ఆశీర్వదించాడు. నీతి: నిజమైన భక్తి ఉన్నచోట దేవుడే కాపాడుతాడు. ధనం కాదు, భక్తే దేవుణ్ణి చేరుస్తుంది. నా కథ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరికొన్ని భక్తి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.